హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు ఈ వీడియోలో ఎగ్ కర్రీని ఎప్పుడులా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి ఈ రెసిపీని ఇప్పుడు ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఈ ఎగ్స్ని అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం పసుపు అనేది వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. సో ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత అన్నీ సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సో మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ విధంగా సపరేట్గా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న 4 ఉల్లిపాయలను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న 2 టమాటోని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాల వరకు బాగా మగ్గనివ్వాలి. ఇవి బాగా ఫ్రై అయితేనే మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. మీరు స్పైసీగా కావాలనుకుంటే కనుక ఎక్స్ట్రా 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కారం యాడ్ చేసుకున్న తర్వాత పచ్చి వాసన రాకుండా ఉండాలంటే కొంచెం ఎక్కువసేపు వేగనివ్వాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో 1 గ్లాస్తో వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ కర్రీ అనేది బాగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు బాగా ఉడికించుకుంటే ఈ విధంగా బాగా వేగుతుంది. సో ఫైనల్గా ఇది గ్రేవీ అనేది ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని ఎగ్స్ని ఇందులో వేసేసుకుంటే మనకి ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదా, ఈ ఎగ్ కర్రీని సింపుల్గా ఎప్పుడులా కాకుండా ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.